హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము కాణిపాకంకి వచ్చాము ఫ్రెండ్స్. మా బాబు అక్షరాభ్యాసం కోసం అయితే వచ్చాము. లాస్ట్ మంత్ దసరాకయ్యే చేయించాల్సింది, కానీ రాలేకుండే మేము. మా బాబుకు ఫుల్ కోల్డ్ కాఫ్ ఎక్కువ అయ్యేసరికి పోస్ట్ పోన్ చేసుకొని అయితే ఈరోజు అయితే వచ్చామండి కాణిపాకంకి. అయితే అక్షరాభ్యాసం చాలా బాగా జరిగిందండి. ఇంకా అక్కడ అయితే పార్క్ చాలా బాగుంటుందని మా అన్నలు అయితే చెప్పారు. సో మా బావ రిక్వెస్ట్ చేసి పార్క్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగా అనిపించిందండి. అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది ఈ పార్క్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. రాబుద్ది కూడా కాలేదు. ఇంకా ఆ గుడి మొత్తం చాలా పీస్ఫుల్ అయితే ఉన్నిందండి. ఇంకా బయట అయితే వచ్చేసాము, కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. కోనేరు దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఒకసారి వచ్చాను, నేను అంతకుముందు ఎప్పుడు రాలేదు. సో మెమరీగా ఉంటుంది కదా అనేసి ఈ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఈచ్ ఫోటోకి 100 రూపీస్ ఏమో తీసుకున్నారండి. ఇంకా బాబు ఫస్ట్ టైం కదా అనేసి తీసుకున్నాము. అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా ఫోటో అతని వెనకాల అయితే వెళ్తున్నాము. ఫోటో షాప్ పక్కనే అన్నారు. సో వెళ్ళాము. ఇంకా ఎక్కడ చూసినా బొమ్మలే అండి. ఇంకా బొమ్మలు చూస్తే మా బాబు ఆగడు. సో తిప్పి ఒక షాప్లో అయితే దూరారు. ఇంకా ఆ షాప్లో దూరేసి 10 to 15 minutes అయితే బయట రాలేదు. ఏం కొనుక్కొస్తారా అని క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. సో బయట వచ్చాక అయితే ఈ స్పైడర్ మ్యాన్ అండ్ కాణిపాకం వినాయకుడు అయితే తెచ్చారు. నిజం చెప్పాలంటే నాకు ఈ కాణిపాకం వినాయకుడు కొనుక్కోవాలని ఉంది. ఇంకా వచ్చాం కదా, మెమరీగా ఉంటుంది. కాణిపాకం వినాయకుడే కొనుక్కుంటే అని మనసులో అనుకున్నానే లేదు. లాస్ట్కి వాళ్ళే ఇది కొనుక్కొని వచ్చారండి. చూడండి, ఈ బొమ్మలు అయితే తీసుకున్నాగానే హ్యాపీగా ఉన్నాడు. ఇంకా నీకోసం ఏమన్నా తీసుకో అంటే మా అన్న వాళ్ళ కోసం అయితే ఈ దేవుడి దారం అయితే తీసుకున్నానండి. ఈ ఫొటోసే అండి మేము తీపించుకున్నది. ఇంకా తర్వాత అయితే ఇదే అండి అక్షరాభ్యాసం చేయించిన హాల్ అయితే. చాలా బాగా చేశారండి అక్షరాభ్యాసం. చూడండి, ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. బస్సుకి అయితే ఎక్కేసామండి. ఇంకా మా బాబు లేచిన 4 o'clock లేసాడు. ఆ 4 o'clock లేసినప్పటి నుంచి అయితే ఫుడ్ మిల్క్ ఏం లేదండి, ఏం తీసుకోలేదు. జర్నీ చేశాడంటే ఫుడ్ అయితే అస్సలు తీసుకోడండి. ఇంకా బాబు కోసం అయితే ఎప్పుడు స్నాక్స్ అయితే బ్యాగ్లో క్యారీ చేస్తానండి నేను. సో ఆ రోజు అయితే మురుకులు బిస్కెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అలా కూర్చొని బిస్కెట్ మురుకులు అయితే తినేసాడండి. చూడండి, ఇంట్లో అయితే ఏం తినడండి జర్నీ చేసే టైంలో. ఇంకా బస్సు స్టార్ట్ అయిందో లేదో క్లైమేట్ అయితే చూడండి కూల్గా మారిపోయింది. చిన్న చిన్న చినుకులు కూడా అయితే పడుతుందండి. ఎలాగో మేము స్టార్ట్ అయ్యాక వర్షం దంచి వదిలేసిందండి. చూడండి, ఈ చల్లగా ఉంది కదా నేచర్ని అయితే మా బాబు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఒళ్ళు అయితే కూర్చొని చూడండి కూల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాటిక్ సీన్ మాదిరిగా అయితే కూర్చొని చూస్తున్నాడండి. ఇంకా తర్వాత వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా మా అమ్మ వంట చేయలేదు. సో అక్కడి నుంచే మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకున్నామండి. ఇంకా తినేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.